ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బతిన్న ఆమ్ ఆద్మీ పార్టీ భవిష్యత్తు ప్రణాళికల కోసం రంగం సిద్ధం చేస్తోందా? ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన కేజ్రీవాల్ ఇక పార్లమెంట్లో అడుగుపెట్టనున్నారా? ఆ దిశగా ఆమ్ ఆద్మీ పార్టీ రచిస్తున్న వ్యూహమేంటి? ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ త్వరలో రాజ్యసభకు వెళుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీలో జరుగుతున్న తాజా పరిణామాలతో ఈ ప్రచారం జోరందుకుంది. ఆయన త్వరలోనే రాజ్యసభకు పంపించేందుకు ఆప్ ముమ్మర సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రాజ్యసభలో ఉన్న ఆప్ ఎంపీ సంజీవ్ అరోరాను ఆప్ పంజాబ్ ఉప ఎన్నికల బరిలో నిలబెట్టింది. త్వరలో జరగబోయే లుధియానా వెస్ట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు అభ్యర్థిగా ఆయన పేరును ఖరారు చేస్తూ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో కేజ్రీవాల్ పార్లమెంట్ ఎంట్రీ వార్తలకు బలం చేకూరింది. సంజీవ్ అరోరా 2022లో పంజాబ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన పదవీకాలం 2028లో ముగియనుంది. అయితే అసెంబ్లీ ఎన్నికలకు పోటీ చేసి గెలిస్తే ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. దీంతో పెద్దల సభలో ఖాళీ అయ్యే ఆ స్థానానికి కేజ్రీవాల్ ను పంపించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర ఓటమి మూటగట్టుకుంది. 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన పార్టీ అధినేత కేజ్రీవాల్ కూడా ఓడిపోయారు. ప్రస్తుతం ఢిల్లీ అసెంబ్లీలో మాజీ సీఎం అతిషి ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ పార్లమెంట్ ఎంట్రీకి ఆప్ రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.